హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం గోధుమ పిండితో చిప్స్ చేసుకుంటున్నాం అండి. దానికి కావాల్సిన వస్తువులు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, వాము, ఆయిల్, ఉప్పు. ఒక గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి, 2 చెంచాల బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం వాము వేసుకోవాలి. కలుపుకొని అందులో కొంచెం స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దీనిని కలుపుకున్నాక అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ని కూడా 2 చెంచాలను కొంచెం లైట్గా గోరువెచ్చ వేసుకొని కలుపుకోవచ్చు. కలిపి కొంచెం ముద్ద కట్టేదాకా ఇలా అనుకొని తర్వాత దానిలో కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని గోధుమ పిండిలాగా కలుపుకోవాలండి. కావాలంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు, మైదా పిండి కూడా వాడుకోవచ్చు. కానీ హెల్త్కి గోధుమ పిండి మంచిది కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నామండి. ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చపాతీ పిండిలాగా కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. చపాతీ కన్నా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాకుండా ఒత్తుకొని దాన్ని చాకుతో కట్ చేసుకోవాలి. ఈ విధముగా కట్ చేసుకున్న వాళ్ళని స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఇలా పట్టుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి, లేకపోతే జారిపోతాయి. చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న స్క్వేర్స్ కట్ చేసుకొని వాటిని ఇలా చాకుతో కానీ గంటతో కానీ ఇలా వేట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కాక ఈ చిప్స్ తీసుకెళ్ళి అందులో వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చిప్స్ 2 వైపులా తిప్పుకుంటూ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ మొత్తం పోయేదాకా వడగట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చిప్స్ని వాటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే కరకరలాడే చిప్స్ రెడీ. పట్టుకొని చూస్తే ఇవి క్రంచీగా టేస్టీగా స్మూత్గా ఉంటాయండి. ఓసారి చిప్స్ విరిచి చూపిస్తున్నా చూడండి. థ్యాంక్ యూ.